జీవితాల్లో చాలాసార్లు అన్నీ ఉంటాయి, సమాధానం ఉండదు. చాలా కష్టపడతాం, నిద్ర ఉండదు. చాలా సంపాదిస్తాం, ఏమి తిన్నాక ఉండదు, సమాధానం ఉండదు. తింటాం, బిర్యానీ వండుకుంటాం, అందరం దెబ్బలాడుకుంటాం, అంతే. ఎవరికాలు సైలెంట్గా. ఎందుకు వండుకున్నట్టు? ఓ తమ్ముడు చెప్పాడు, పెద్ద కేక్ కొనుక్కునేలా దేవుడు సహాయం చేశాడు, కానీ కేక్ కోసిన తర్వాత పెట్టడానికి ఇంట్లో ఎవరు లేరా. చాలా బాధేసింది నాకు. కేక్ ఉంది ఇప్పుడు, ఒకప్పుడు లేదు. కేక్ ఉంది కానీ కేక్ నోట్లో పెట్టడానికి ఎవరో లేరు. నేను మా ఆవిడే తినాలి, ఇంత కేక్ కట్ చేసుకుంది. అసమాధానం. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలంటే ఏంటనమాట, దేవుడు ప్రత్యక్షమై దేవుని నడిపింపు దగ్గర ఏం చేయాలి, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి బలిపీఠాన్ని కట్టడం నేర్చుకోవాలి. ఆ బలిపీఠం దగ్గర యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారాన్ని వేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. సో ప్రాధాన్యతలు ఏం చేసినాడు ఆయన? బలిపీఠము కట్టించి తన గుడారమును వేసుకున్నాడు. ఆ పదాలు చాలా ప్రాముఖ్యం. బలిపీఠాన్ని కట్టించాడు, గుడారాన్ని వేశాడు. ప్రయారిటీస్. మనమైతే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం జీవించడానికి గుడారాన్ని వేసుకుంటాం. ఆ గుడారంలో మనం కూర్చుని, ఆ నీళ్ళలో కూర్చుని బలిపీఠం కట్టిస్తాం. ఈయన అట్లా కాదు, ఫస్ట్ గుడారం కట్టించి అప్పుడు బలిపీఠం. యాక్చువల్గా ఆ ముందు రోజే వీళ్ళు బెయేర్షెబాకు వచ్చారు. ఆశ్చర్యం తెలుసండి, బెయేర్షెబాకు వచ్చారు కానీ వాళ్ళు టెంట్లు వేయలేదు. టెంట్లు వేసుకోలేదు, వాళ్ళ గుడారాలు వేసుకోలేదు. ఈ బెయేర్షెబాలో నుండి ఈ రాత్రి ఉండి వెళ్ళిపోదామనేసి అనుకున్నారు. కానీ ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై 22వ వచనంలో, ఏదండి 23వ వచనం 24వ వచనాల్లో ఈ అభయం ఇచ్చాడనమాట. అంటే గుడారాలు వేసుకోకుండానే ఆ రాత్రి అక్కడ పడుకున్నారు వాళ్ళు. ఇస్సాక్ గారు, రెబ్కా గారు, పిల్లలు, వీరందరూ. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఇక్కడ ఉంటాం మనం అని చెప్పేసి ఉదయాన్నే నువ్వు టిఫిన్ ఉండు, అంతలోకి ఎండ రాకముందే గుడారం వేసేస్తాను అనలేదు ఆయన. ఫస్ట్ బలిపీఠం కట్టించాడు.